1982 మార్చి 29న అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన మన తెలుగుదేశం పార్టీ మార్చి 29 అంటే కేవలం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కాదన్నా తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికి పునాది పడిన పవిత్రమైన రోజు. 4 దశాబ్దాలు దాటి ఇప్పుడు 44 ఏళ్ళు తెలుగువాడి గొంతుగా తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కొనసాగుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక సంక్షోభాలు సవాళ్ల మధ్యలో కూడా అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం కన్నా బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో ముందుకి భాగస్వామ్యంగా నడిపించాలన్నా తెలుగుదేశం పార్టీయే ఉంది. అయితే ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నా ఉన్నా. పర్మిషన్ ఇవ్వాల్సిందిగా సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండు ఆడియో వీడియో విజువల్స్ ఉన్నాయి. అయితే ఒకటి మన తెలుగుదేశం పార్టీ హిస్టరీ ఏముందో దాని గురించి, అలాగే మన తెలుగుదేశం క్యాడర్ మీద ఏవైతే వివక్షత జరిగిందో వాటన్నిటి గురించి 2 వీడియోలు ఉన్నాయి. అవి ప్లే చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.